Dear students, welcome to ABN and PRO College of Science online classes. Department of Physics. మన 6th సెమిస్టర్లో ఫిజిక్స్ క్లస్టర్ థర్డ్ పేపర్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్. సో దీంట్లో ఆల్రెడీ యూనిట్ 5లో ఒక లెక్చర్ కంప్లీట్ అయింది. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 2 ఇన్ యూనిట్ 5. సో ఈ యూనిట్ 5 యొక్క టైటిల్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్. ఈ వీడియోలో చెప్పే టాపిక్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ గురించి మాట్లాడాం కదా లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో ఆ 1 by 1 ఈచ్ ఫ్యూయల్ సెల్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఈ వీడియోలో ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ గురించి. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 2. సో ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ AFC షార్ట్ ఫామ్ తీసుకుంటే AFC. So the alkaline fuel cell is also known as the Bacon fuel cell after its British inventor Francis Thomas Bacon is one of the most developed fuel cell technologies. సో ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ని డెవలప్ చేసిన సైంటిస్ట్ పేరు ఏంటంటే ఫ్రాన్సిస్ థామస్ బ్యాకన్. కాబట్టి ఆయన ఇన్వెంట్ చేశాడు, కాబట్టి డెవలప్మెంట్ అంటే ఇన్వెంట్ చేశాడు ఆ బ్యాటరీని, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని కాదు, ఈ ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ని. కాబట్టి అతని పేరు మీద అతని గౌరవార్థం ఈ ఫ్యూయల్ సెల్కి పేరు పెట్టారంటే బ్యాకన్ ఫ్యూయల్ సెల్ అని కూడా అంటారు. ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాకన్ ఫ్యూయల్ సెల్. సో ఇట్ ఈస్ ద మోస్ట్ డెవలప్డ్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అండి. సో ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్స్ కన్జ్యూమ్ హైడ్రోజన్ అండ్ ప్యూర్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ పోర్టబుల్ వాటర్, హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఏ ఫ్యూయల్ సెల్ అయినా చేసేది ఇదే, ప్యూర్ హైడ్రోజన్ని ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకుని వాటి మధ్య కెమికల్ రియాక్షన్ చేసి ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాయి, అండ్ బై ప్రోడక్ట్ కింద హీట్ అండ్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ హీట్ అండ్ వాటర్ అనేది ఫ్యూయల్ సెల్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఎలక్ట్రాన్స్ అనేవి త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా వెళ్తాయి. ఆ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ని మనం కన్జ్యూమ్ చేసుకుని దాని నుంచి వర్క్ చేయడం, ఎలక్ట్రాన్స్ యూటిలైజ్ చేసుకుని దాని నుంచి ఒక లోడ్ని వర్క్ చేసేలా చేస్తాం. అంటే ఒక బల్బు వెలిగించడం కానీ, లేదా ఒక డివైస్ రన్ చేయడం కానీ, వాట్ ఎవర్ మేబీ ఎలక్ట్రాన్స్ యూటిలైజ్ చేయడం, ఎలక్ట్రికల్ ఎనర్జీ యూటిలైజ్ చేసుకుంటాం. They are among the most efficient fuel cells having the potential to reach 70%. సో వీటికి ఎఫిషియన్సీ ఎంత అంటే 70% వరకు ఎఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంది. నైన్టీన్ 1960స్లో నాసా ఈ ఫ్యూయల్ సెల్ని ఉపయోగించి అపోలో సిరీస్ ఉన్నాయి నాసాకి, స్పేస్ మిషన్స్. అపోలో పేరుతోటి చాలా స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి దానికి, అంటే స్పేస్లో పంపించే శాటిలైట్స్ అవ్వచ్చు, స్పేస్ క్రాఫ్ట్స్ అవ్వచ్చు. సో వాటిలో దీన్ని ఉపయోగించారు, ఈ ఫ్యూయల్ సెల్ని ఉపయోగించారు. ద 2 electrodes are separated by porous matrix saturated with an aqueous alkaline solution such as potassium hydroxide. The operating temperature of this cell is 160 degrees Fahrenheit. సో ఈ 2 electrodes మధ్యలో aqueous electrolyte సొల్యూషన్ ఉంటుంది, నథింగ్ బట్ KOH. అదొక పోరస్ మ్యాట్రిక్స్లో ఉంటుంది. పోరస్ మ్యాట్రిక్స్ అంటే అదొక రూమ్ లాంటిది అనమాట. సో అందులో KOH సొల్యూషన్ ఉంటుంది. ఆపరేటింగ్ టెంపరేచర్ ఎంత అంటే 160 degrees Fahrenheit ఇవింది. సో ఇక్కడ కెమికల్ రియాక్షన్ చూడండి ఒకసారి. ద ఫ్యూయల్ సెల్ ప్రొడ్యూసెస్ పవర్ త్రూ ఏ రెడాక్స్ రియాక్షన్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. రెడాక్స్ అంటే మీనింగ్ ఏంటంటే రిడక్షను, ఆక్సిడేషన్. సో రిడక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడానికి రిడక్షన్ అంటాం. ఆక్సిడేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేయడానికి ఆక్సిడేషన్ అంటాం. సో ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతాయి, ఒక ఎలక్ట్రోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ అవుతాయి. ఈ ఫ్యూయల్ సెల్ ఏ ఫ్యూయల్ సెల్ అయినా సరే ఎక్కడ ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతాయంటే యానోడ్ దగ్గర, క్యాథోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి. యానోడ్ దగ్గర లీవ్ అవుతాయి ఫ్యూయల్ సెల్ని, క్యాథోడ్ దగ్గర ఫ్యూయల్ సెల్ ఎంటర్ అవుతాయి. ఓకేనండి. ఇలా యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు వెళ్ళేటప్పటికి ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకుంటాం. త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు వెళ్తాయి ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళడాన్ని ఏమంటే ఆక్సిడేషన్ అంటాం, ఎలక్ట్రాన్స్ లోపలికి రావడాన్ని ఏమంటే రిడక్షన్ అంటాం. కాబట్టి రెండింటిని కలిపి రిడాక్స్ రియాక్షన్ అంటాం. సో వేటికి మధ్య జరుగుతుందంటే హైడ్రోజన్ ఆక్సిజన్కి మధ్య రిడాక్స్ రియాక్షన్ జరుగుతుంది. ఎట్ ద యానోడ్ హైడ్రోజన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అకార్డింగ్ టు ద రియాక్షన్. సో యానోడ్ దగ్గర హైడ్రోజన్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది, అంటే ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. సో H2 + 2H - gives rise to, అంటే ఇక్కడ KOH సొల్యూషన్ ఉంది కదా, KOH సొల్యూషన్ K + OH- కింద స్ప్లిట్ అయి ఉంటుంది. ఆ OH- అయాన్స్ అనేవి యానోడ్ వైపుకి వచ్చి H2తో రియాక్ట్ అయ్యి వాటి దగ్గర ఉన్న ఎక్సెస్ ఎలక్ట్రాన్స్
2OH H2 రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుందంటే 2H2 ఫామ్ అవుతుంది ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతాయి. అంటే యానోడ్ దగ్గర రెండు ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతున్నాయి. ప్రొడ్యూసింగ్ వాటర్ అండ్ రిలీజింగ్ ఎలక్ట్రాన్స్. వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతాయి. ద ఎలక్ట్రాన్స్ ఫ్లో త్రూ ఎన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ అండ్ ద రిటర్న్ టు ద క్యాథోడ్. సో రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా వెళ్ళి యానోడ్ వైపు వస్తాయి. రెడ్యూసింగ్ ఆక్సిజన్ ఇన్ ద రియాక్షన్. ఆక్సిజన్ మాత్రం క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. అంటే ఈ బయట నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. యానోడ్ దగ్గర ఏం జరిగింది, ఆక్సిడేషన్ జరిగింది, అంటే ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళినాయి. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతుంది కాబట్టి క్యాథోడ్ దగ్గర రిడక్షన్ రియాక్షన్ జరుగుతున్నాడు. కాబట్టి ఈ క్యాథోడ్ దగ్గర ఎంటర్ అవుతున్న ఆక్సిజన్ కానీ అండ్ యానోడ్ దగ్గర క్రియేట్ అయిన వాటర్ కానీ అండ్ యానోడ్ దగ్గర క్రియేట్ అయిన ఎలక్ట్రాన్స్, ఈ మూడు కూడా ఎక్కడ కలుస్తాయంటే క్యాథోడ్ దగ్గర ఆక్సిజన్తో కలిసి ఏం ఫామ్ అవుతాయంటే మరలా 4OH-, అంటే మరలా ఇంతకుముందు OH- H2తో కలిసింది కదా, ఆ OH- మరలా క్రియేట్ అవుతుంది. ఓకేనండి. అలా మీరు ఫ్యూయల్ పంపినంతసేపు కూడా ఈ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. సో ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ ప్రొడ్యూసింగ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ అంటే OH- అయాన్స్ను. The net reaction consumes one oxygen molecule and 2 hydrogen molecules in the production of 2 water molecules. సో ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ కన్జ్యూమ్ అవుతాయి. వాటర్ కింద బై ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది కదా, సో 2H2 ఫామ్ అయింది కాబట్టి 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, 1 ఆక్సిజన్ మాలిక్యూల్. ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే 2 ఆక్సిజన్స్ అనమాట, 2 ఆక్సిజన్ ఆటమ్స్. 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ అంటే 2H2. ఆ రెండు కన్జ్యూమ్ అయిపోతాయి. కన్జ్యూమ్ అయిపోవడం అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా అయిపోతాయి అనమాట. ఆక్సిజన్, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఆక్సిజన్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోతుంది వాటర్ రూపంలో. అంటే అక్కడ కెమికల్ కంటెంట్ తగ్గినట్టే కదా. అలా మీరు ఎంతసేపు అయితే కెమికల్ పాస్ చేస్తుంటారో అంతసేపు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఎ బై ప్రోడక్ట్స్ ఆఫ్ దిస్ రియాక్షన్. సో బై ప్రోడక్ట్స్ ఉంది ఎలక్ట్రిసిటీ అండ్ హీటు ఫామ్ అవుతాయి. ఆ హీట్ని ఉపయోగించి ఆ హీట్ని కండెన్స్ చేస్తే కనుక ప్యూర్ వాటర్ కింద మారుతుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ ద ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్. చూడండి, యానోడ్ దగ్గర నుంచి క్యాథోడ్ వైపు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. హైడ్రాక్సిల్ అయాన్స్, OH- అయాన్స్ అనేవి ఎక్కడికి వస్తున్నాయి, యానోడ్ వైపుకి వస్తున్నాయి. యానోడ్ వైపు వచ్చి అక్కడ యానోడ్ దగ్గర ఎవరు ఎంటర్ అవుతున్నారు, యానోడ్ దగ్గర ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. ఈ ఆక్సిజన్ తోటి ఈ హైడ్రాక్సి అయాన్స్ రియాక్ట్ అయ్యి ఎలక్ట్రాన్స్ లిబరేట్ చేస్తే ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా క్యాథోడ్ వైపు ఎంటర్ అవుతాయి. క్యాథోడ్ దగ్గర ఎవరు ఎంటర్ అవుతున్నారంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్న బాల్స్ ఏంటంటే ఆక్సిజన్ అనమాట. సో ఈ ఆక్సిజన్ తోటి ఈ ఎలక్ట్రాన్స్ అండ్ వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయ్యి మళ్ళీ OH- రిలీజ్ అవుతుంది. మళ్ళీ OH- యానోడ్ వైపు వెళ్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో అడ్వాంటేజెస్ చూద్దాం. ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్స్ ఆపరేట్ బిట్వీన్ ambient టెంపరేచర్స్ అండ్ 90 degrees. ambient టెంపరేచర్ అంటే మీనింగ్ ఏంటంటే పరిసర ఉష్ణోగ్రతలని మీనింగ్ వస్తుంది. ఓకే, పరిసర ఉష్ణోగ్రతలకి 90 degrees మధ్యలో పనిచేస్తుంటుంది. విత్ అన్ ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ హయ్యర్ దాన్ ద ఫ్యూయల్ సెల్ విత్ ఎసిడిక్ ఎలక్ట్రోలైట్స్ సచ్ యాజ్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్స్, సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్స్. సో ఈ మూడు PMFC, SOFC, PAFC కన్నా ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్. ఓకే, హై ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ ఆఫ్ అప్ టు 60 to 70% ఇన్ మోడరేట్ కండిషన్స్. సో ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ ఎంత అంటే 60 to 70%. అంటే ఇచ్చిన కెమికల్ ఎనర్జీలో దాదాపుగా 70% ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారే అవకాశం ఉంది. హై పెర్ఫార్మెన్స్ అండ్ సింపుల్ డిజైన్, గుడ్ పవర్ డెన్సిటీ అండ్ లో టెంపరేచర్ ఆపరేషన్. లో టెంపరేచర్లో పనిచేస్తుంది, పవర్ డెన్సిటీ ఎక్కువ. పవర్ డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటంటే బయటకి ఇచ్చే పవర్, ఆ పవర్ డెన్సిటీ ఎక్కువ. హై పెర్ఫార్మెన్స్ అండ్ సింపుల్ డిజైన్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏంటంటే దే నీడ్ టు బీ ఇన్స్టాల్డ్ ఇన్ CO2 ఫ్రీ ఎన్విరాన్మెంట్. సో CO2 లేని ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేయాలి. ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ విత్ నోబుల్ మెటల్ కెటలిస్ట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఎలక్ట్రోడ్స్ దగ్గర కెటలిస్ట్ని, ప్లాటినం కెటలిస్ట్ని కానీ నికెల్ కెటలిస్ట్ని కానీ కంపల్సరీగా కోటింగ్ చేయాలి. ఎందుకంటే అవి చేయడం వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుంది అండ్ ఎలక్ట్రోడ్స్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది. కరోజిన్ అనే కరోజవ్ ఎలక్ట్రోలైట్ వల్ల ఎలక్ట్రోడ్స్ అనేవి కోతకు గురవు ఈ కెటలిస్ట్ ఉంటే కనుక, అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా స్పీడ్గా జరుగుతుంది. కానీ కెటలిస్ట్ అనేది ఎక్స్పెన్సివ్, ఇదొక డ్రాబ్యాక్. ప్రతి ఫ్యూయల్ సెల్లోనూ ఇదొక డ్రాబ్యాక్. అండ్ అప్లికేషన్ ఏంటంటే సబ్మెరైన్స్లో ఉపయోగిస్తూ ఉంటారు అండ్ స్పేస్ క్రాఫ్ట్లో. మెయిన్గా ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే సబ్మెరైన్స్, అంటే ఆర్మీలో, నేవీలో కానీ సబ్మెరైన్స్ ఉంటాయిగా,
ఐ మీన్ సబ్మెరైన్స్ ఉంటాయి కదా, ఆ సబ్మెరైన్స్లో ఉపయోగిస్తుంటారు. అండ్ స్పేస్ క్రాఫ్ట్స్లో ఉపయోగిస్తుంటారు. నాసా ఉపయోగించిన 1960స్లో అపోలో సిరీస్లో ఉపయోగించిన ఫ్యూయల్ సెల్ ఇదే, ఫస్ట్ ఫ్యూయల్ సెల్. ఓకేనండి. స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఎన్ అండ్ పిఆర్ఓ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్. మన 6th సెమిస్టర్లో ఫిజిక్స్ క్లాస్లో థర్డ్ పేపర్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్. సో దీంట్లో యూనిట్ 5 మనం ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 3 ఇన్ యూనిట్ 5. సో యూనిట్ 5 టైటిల్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ మాట్లాడుకున్నాం కదా, ఆల్రెడీ ఒక ఫ్యూయల్ సెల్ ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ గురించి మాట్లాడుకున్నాం. దిస్ వీడియో ఈజ్ ఫర్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 3. సో ఫాస్ఫరిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ షార్ట్ ఫామ్ వచ్చేసి PAFC. Phosphoric acid fuel cells are a type of fuel cell that uses liquid phosphoric acid as an electrolyte. సో లిక్విడ్ ఫాస్ఫరిక్ యాసిడ్ని ఎలక్ట్రోలైట్ కింద ఉపయోగించే ఫ్యూయల్ సెల్లే ఫాస్ఫరిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ అండి. దే వర్ ద ఫస్ట్ ఫ్యూయల్ సెల్స్ టు బి కమర్షియలైజ్డ్. కమర్షియల్గా ఉపయోగించిన ఫస్ట్ ఫ్యూయల్ సెల్ ఇదే. కమర్షియల్ అంటే దీని మార్కెట్లోకి కమర్షియల్గా రిలీజ్ చేసిన ఫస్ట్ ఫ్యూయల్ సెల్ ఇది, ఫాస్ఫరిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్. ఎలక్ట్రోలైట్ ఈజ్ హైలీ కాన్సన్ట్రేటెడ్ ఆర్ ప్యూర్ లిక్విడ్ ఫాస్ఫరిక్ యాసిడ్. సో ప్యూర్ లిక్విడ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఏంటంటే H3PO4 అండి. సాచురేటెడ్ సిలికాన్ కార్బైడ్ మ్యాట్రిక్స్. సో ఈ ఎక్కడ ప్లేస్ చేస్తారంటే సిలికాన్ కార్బైడ్ మ్యాట్రిక్స్ అంటే ఒక రూమ్ లాంటిది అనమాట. ఆ రూమ్లో ఉంచుతారు దీన్ని, సిలికాన్ మ్యాట్రిక్స్లో. ఆపరేటింగ్ రేంజ్ ఈజ్ అబౌట్ 150 to 210 degrees సెంటిగ్రేడ్. యావరేజ్గా ఏ టెంపరేచర్ మీద పనిచేస్తుందంటే 150 నుంచి 210 degrees సెంటిగ్రేడ్ మీద పనిచేస్తుంది. The electrodes are made of carbon paper coated with a finely dispersed platinum catalyst. సో ఈ ఎలక్ట్రోడ్స్ దేంతో తయారు చేయబడి అంటే కార్బన్ తోటి. సో కార్బన్తో ఎందుకు తయారు చేస్తారంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ కార్బన్ మెటీరియల్కి, కాబట్టి ఎక్కువ ఛార్జ్ని స్టోర్ చేసుకోగలదు, ఎక్కువ అయాన్స్ని స్టోర్ చేసుకోగలదు. అందుకని కార్బన్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు. బట్ దానిపైన కెటలిస్ట్ని ఎందుకు పోస్తారంటే ఈ హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్య రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది స్పీడ్గా జరగడం కోసం. స్పీడ్గా జరుగుతుంది, స్పీడ్గా ఎలక్ట్రాన్స్ లిబరేట్ చేస్తుంది, అందుకని కెటలిస్ట్ని ఉపయోగిస్తారు. సో ఈ PAFCలో జరిగే PAFC ఇంకా షార్ట్ ఫామ్ ఉపయోగిస్తున్నాను, ఫాస్ఫరిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్. ఇందులో జరిగే కెమికల్ రియాక్షన్ చూడండి ఒకసారి. ఎట్ ద యానోడ్ ద ఫ్యూయల్ హైడ్రోజన్ ఎంటర్స్. యానోడ్ దగ్గర ఎవరు ఎంటర్ అవుతారంటే హైడ్రోజన్ ఎంటర్ అవుతుంది. అండ్ ఎట్ ద క్యాథోడ్ ఆక్సిడైజర్ ఏజెంట్ లైక్ ఆక్సిజన్ ఎంటర్స్. సో క్యాథోడ్ దగ్గర ఆక్సిడైజర్ ఏజెంట్ నథింగ్ బట్ ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. At the anode, hydrogen splits into hydrogen ions and release electrons using catalyst. యానోడ్ దగ్గర హైడ్రోజన్ అయాన్స్ కింద మారి ఎలక్ట్రాన్స్ లిబరేట్ చేస్తుంది. అక్కడ అది హైడ్రోజన్ అయాన్స్ కింద స్ప్లిట్ అవడానికి ఎవరు సహాయం చేస్తారంటే అక్కడ ఉన్న కెటలిస్ట్ సహాయం చేస్తుంది. పాజిటివ్లీ చార్జ్డ్ హైడ్రోజన్ అయాన్స్ మైగ్రేట్ త్రూ ఎలక్ట్రోలైట్ ఫ్రమ్ ద యానోడ్ టు క్యాథోడ్. అలా స్ప్లిట్ అయిన పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వెళ్తాయి. సో యానోడ్ దగ్గర రియాక్షన్ చూడండి, 2H2 గ్యాస్ రూపంలో ఉంటుంది. యానోడ్ దగ్గర ఎంటర్ అయిన హైడ్రోజన్ అంటే G అంటే గ్యాస్ గివ్స్ రైజ్ టు 4H + 4E-. 4 H+ కింద 4 ఎలక్ట్రాన్స్ కింద రిలీజ్ అవుతుంది. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ వెళ్ళి క్యాథోడ్ దగ్గర రీచ్ అవుతాయి. క్యాథోడ్ దగ్గర ఎవరు ఎంటర్ అవుతున్నారు? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అండ్ లోపల రిలీజ్ అయిన 4H+ అండ్ బయట నుంచి వచ్చిన 4 ఎలక్ట్రాన్స్ ఈ 4 మొత్తం కలిసి ఏం ఫామ్ అవుతుంది? బై ప్రోడక్ట్ కింద వాటర్. మరి ఇక్కడ యానోడ్ దగ్గర రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకుంటాం సమ్ డివైస్ ఉపయోగించి. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటే ఆ ఎనర్జీ యూటిలైజ్ అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే క్యాథోడ్ వైపు వెళ్తాయి. క్యాథోడ్ వైపు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆక్సిజన్తో కంబైండ్ అయ్యి ఈ లోపల క్రియేట్ అయిన H+ ఆక్సిజన్ ఈ ఎలక్ట్రాన్స్ కంబైండ్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది? వాటర్ యాజ్ ఎ బై ప్రోడక్ట్. సో చివరికి ఏ ఫ్యూయల్ సెల్ అయినా సరే ఇదే ఫామ్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీతో పాటు వాటర్ ఫామ్ అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేసేసుకుంటాం ఆల్రెడీ. అవి యానోడ్ టు క్యాథోడ్ బయట నుంచి వెళ్తాయి కాబట్టి వాటిని కన్జ్యూమ్ చేసుకుని ఈ క్యాథోడ్ ఎంటర్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది? వాటర్. ఈ వాటర్ బై ప్రోడక్ట్ కింద బయటకు వచ్చేస్తుంది ఫ్యూయల్ సెల్ నుంచి. ఇది ప్యూర్ వాటర్ కింద ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ఓవరాల్ రియాక్షన్ ఏంటంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి వాటర్ ఫామ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ని ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే అవి మనం కన్జ్యూమ్ చేసేసుకుంటాం కాబట్టి వాటి యొక్క ఎనర్జీని. సో అడ్వాంటేజెస్ చూద్దాం. At an operating temperature of 150 to 200 degrees centigrade, the expelled water can be converted to steam for air and water heating, combined heat and power.
ఈ టెంపరేచర్ దగ్గర పనిచేస్తుంది కాబట్టి ఎక్స్పెల్డ్ వాటర్ అనేది హీట్ కింద మారే అదే కన్వర్టెడ్ టు స్టీమ్ ఫర్ ఎయిర్, స్టీమ్ కింద మారే ఛాన్స్ ఉంది. అండ్ వాటర్ హీటింగ్ ఉపయోగపడుతుంది ఈ రిలీజన్ వాటర్, అండ్ స్టీమ్ కింద మార్పుకునే ఛాన్స్ ఉంది. ఆ డిగ్రీ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే వాటర్ యొక్క బాయిలింగ్ టెంపరేచర్ ఎంత 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కాబట్టి ఇది కంపల్సరీ స్టీమ్ కింద మారుతుంది. స్టీమ్ కింద మారి దాన్ని ఆ స్టీమ్ని మరలా వాటర్ వేడి చేయడం కోసం ఉపయోగిస్తారు. దాన్ని కండెన్స్ చేస్తే కనుక ఆ స్టీమ్ మరలా వాటర్ కింద మారుతుంది. అది ప్యూరిఫైడ్ వాటర్ అనమాట, అంటే కాచి చల్లార్చిన వాటర్ కాబట్టి ప్యూరిఫైడ్ వాటర్ అవుతుంది. దిస్ పొటెన్షియల్ అలౌస్ ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ అప్ టు 70%. 70% వరకు ఎఫిషియన్సీ ఉంటుంది దీనికి. PFCs are CO2 tolerant and can tolerate a CO concentration of about 1.5%. PFC CO2ని తట్టుకోగలదు. కార్బన్ డైఆక్సైడ్ లోపల కార్బనేట్ అయాన్స్ కాబట్టి CO2 ఫామ్ అయ్యి ఉంటుంది. CO2 కంపల్సరీ ఫామ్ అవుతుంది. ఆ CO2ని తట్టుకోగల కెపాసిటీ కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ CO కూడా తట్టుకుంటుంది. CO కూడా క్రియేట్ అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ కూడా. ఆ కార్బన్ మోనాక్సైడ్ని కూడా ఇది టాలరేట్ చేయగలదు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే at lower temperatures phosphoric acid is a poor ionic conductor. సో లో టెంపరేచర్ దగ్గర ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది పూర్ అయానిక్ కండక్టర్, అండ్ H+ అయాన్స్ అటు ఇటు మూవ్ అవ్వడం కష్టం అవుతుంది. అండ్ CO పాయిజనింగ్ ఆఫ్ ద ప్లాటినం ఎలక్ట్రోకాటలిస్ట్ ఇన్ ద యానోడ్ బికమ్స్ సివియర్. అండ్ లోవర్ టెంపరేచర్ దగ్గర CO ఫామ్ అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ క్యాటలిస్ట్ అనేది దాని యొక్క వర్కింగ్ క్యాపబిలిటీని కోల్పోయే అవకాశం ఉంది. However, they are much less sensitive to CO than PMFC and EFC. Disadvantages include rather low power density and aggressive electrolyte. పవర్ డెన్సిటీ తక్కువ అండి వీటికి, అండ్ ఎలక్ట్రోలైట్ అనేది అగ్రెసివ్గా ఉంటుంది. అంటే ఫాస్ఫరిక్ యాసిడ్ కాబట్టి ఇది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి రియాక్షన్స్లో అది కొంచెం ప్రాబ్లమేటిక్ అవ్వచ్చు ఆ ఎలక్ట్రోలైట్ వల్ల, ఆ ఫ్యూయల్ సెల్ యొక్క వర్కింగ్ అనేది. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ PFC. సో ఏం చెప్పిన H+ అయాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు మూవ్ అవుతాయి కదండి. ఓకే, ఒకవైపు ఏమో ఫ్యూయల్ ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ ఫ్యూయల్ అంటే హైడ్రోజన్, ఒకవైపు ఏమో ఎయిర్ అంటే ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. ఇటువైపు హైడ్రోజన్, ఇటువైపు ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. సో ఎక్సెస్ ఆఫ్ ఫ్యూయల్ ఏమో బయటకు వచ్చేస్తుంది. అవసరం ఎంత కావాలంటే అంత ఫ్యూయల్ చేసుకుని ఎక్సెస్ ఆఫ్ ఫ్యూయల్ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ లాస్ట్లో అన్యూజ్డ్ ఎయిర్ అండ్ వాటర్ హీట్ ఇటు బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ చూపిస్తుంది కింద ఈ ఏరియాలో. సో ఇక్కడ H+ కింద స్ప్లిట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ వెళ్తాయి. ఇక్కడ పైన చూపిస్తున్న స్పైరల్ సింబల్ ఏంటంటే లోడ్ అనమాట. అది అంటే అక్కడ బల్బ్ ఉపయోగించేసి, లేదా ఒక వెహికల్ ఉపయోగించవచ్చు, లేదా ఒక ఫ్యాన్, వాటెవర్ మేబీ లోడ్ తీసుకుంటాం. అక్కడ ఆ ఎనర్జీని ఉపయోగించుకుని ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ వైపు వచ్చేస్తాయి. క్యాథోడ్ దగ్గర ఆక్సిజన్ తోటి H+ తోటి కంబైన్ అయ్యి వాటర్ కింద రిలీజ్ అవుతాయి. సో ఇది డైరెక్ట్ ప్రాసెస్ అనమాట. అలాగే మీరు హైడ్రోజన్ సప్లై చేసినంత సేపు ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఓకేనండి.